నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరికీ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, క్రౌడ్ రెగ్యులేషన్ కానీ, దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్, మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్ను సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.